ఆ ఒకే నెలలో ఒక 30 డేస్‌లో 2 ప్లాట్లు అమ్మితే ఇట్లా మనకింకా ఫారెన్ టూర్ ఆఫర్ ఉంది. ఫారెన్ టూర్ ఆఫర్ ఉంది. ఇవన్నీ ఆఫర్స్ ఉన్నాయి. మనకు చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఆఫర్స్ అన్నీ ఉపయోగించుకోవాలి. మనకు ఈరోజు ఏదైతే మనం 10,00,000 ప్లాట్ అమ్ముతున్నామో అదే వెంచర్‌ల మనం గతంలో జస్ట్ ఒక ఈ 6 మంత్స్ బ్యాక్ ఇంకా ముందు అందులో రూ. 12,000 గజం అమ్మినాం మనం. రూ. 12,000 గజం అమ్మిన వెంచర్‌లో ఈరోజు 7,500 మాత్రమే గజం అమ్ముతున్నాం. అంటే చాలా తక్కువన్నట్టు. ఎందుకంటే మార్కెట్ కొంచెం డౌన్ ఉంది. నన్ను నమ్ముకొనొచ్చిన అసోసియేట్‌లందరూ గేటెన్ కావాలని చెప్పేసి ఎండీ గారు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇలా మనం ఏందంటే మినిమమ్ 10,00,000కే ఒక ప్లాట్ అని 10,00,000కే 133 గజాల ప్లాట్ అని మనం అది ఫోకస్ చేయాలన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్. 10,00,000కే మన తన ప్లాట్ వస్తుంది. 10,00,000కి ప్లాట్ వస్తుందని చెప్పి మనం చేయాలి. అంటే మన 133 గజాలు 10,00,000కే మనం ప్లాట్ ఇస్తాం అన్నట్టు. అదే 150 గజాలంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అంతే ఇంకో 1,25,000 ఎక్కువ అవుతుంది. అంతకంటే మించి ఏం కాదు. అంటే నేను చెప్తున్నానట్టు అద్భుతమైన వెంచరు. మనం ఇవన్నీ ఫోకస్ చేసుకొని ఇలా నెలకు ఒక్క ప్లాట్ అమ్మినా, నెలకు 2 ప్లాట్లు అమ్మినా గానీ మనకు ఫారెన్ టూరు తర్వాత ఈ 2 ప్లాట్లు అమ్మితే ఇంచుమించు 3,00,000 అబోవ్ మన కమిషన్ వస్తుంది. ఇవంచి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. నెలకు ఒకే ఒక్క ప్లాట్ బ్రదర్. అంటే మన కొత్త వాళ్ళం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే 10 ప్లాట్ల మీద మనం ఫోకస్ చేయొద్దు. ఒకే ఒక్క ప్లాట్ మీద ఫోకస్ చేయాలి. ఆ ఒక్క ప్లాట్ గిట్ల మనకైతే ఆ ఒక్క ప్లాట్ అనేది 10 ప్లాట్లు చేస్తది. ఆ 10 ప్లాట్ల ఎనర్జీ మనకు 100 ప్లాట్లు చేస్తది. 100 ప్లాట్లు అంటే మన లైఫ్ సెట్ అయిపోతది. అదే నేను అనేదేందంటే బయట వెంచర్‌లో గాని, బయట దాంట్లలో ఎట్లుంటదంటే కరెక్ట్ ఉండదు. కమిషన్స్ సరిగ్గా ఇవ్వరు. ఇప్పుడు మనలాగానే ఇప్పుడు మీరు సేల్ చేసిన దాంట్లో ఇంచుమించు మీకు ఒక 1,50,000 పైన మీకు కమిషన్ రావాలి. అంటే మీకు ఓన్లీ 10,000 మాత్రమే ఆళ్ళిచ్చి మీకు సెట్ చేసిరన్నట్టు. ఇవన్నీ మోసం జరుగుతుంటాయి. కాబట్టి మనం తీసుకుపోయిన కస్టమర్ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ ఉండదు. రిజిస్ట్రేషన్ ఉండదు. ల్యాండ్ పర్మిషన్స్ ఉండవు. ఇవన్నీ లిటిగేషన్స్ ల్యాండ్స్ ఉంటాయి. చెప్తున్నా జనరల్‌గా. మనదేందంటే అన్ని 1954 నుంచి లింక్ డాక్యుమెంట్ గాని, నీకు వెంచర్ గాని, 24/5 సెక్యూరిటీ గాని, ఇవన్నీ మెయింటెనెన్స్ చేస్తున్నాం కాబట్టి, మనకు ఇంచుమించు 25 ఇయర్స్ నుంచి మన కంపెనీ మార్కెట్‌లో ఉంది. మంచి బ్రాండ్ కంపెనీ. మనకు ఇంకోటేందంటే, మన ల్యాండ్స్ మొత్తం సింగిల్ ఓనర్ ల్యాండ్స్, అన్ని ఓన్ ల్యాండ్స్. మనకు అద్భుతంగా ఎప్పుడు మన కళ్ళ ముందు ఎండీ సారే ఉంటాడు కాబట్టి, ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. నేను గత 12 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా. దగ్గర దగ్గర 2,000 ప్లాట్ల పైగా నేను అమ్మినా కంపెనీల. ఇంతవరకు ఏ కస్టమర్‌కి చిన్న ప్రాబ్లమ్ రాకుండా హ్యాపీగా మనం ముందుకెళ్తున్నాం. మంచి నేను సెట్ అయినా, నన్ను నమ్ముకొచ్చిన పాత వాళ్ళ అసోసియేట్‌లందరూ సెట్ అయ్యిర్రు. కస్టమర్స్ చాలా హ్యాపీగా ఉర్రు. కాబట్టి మంచి కంపెనీలో పేరున్న కంపెనీలో చేసుకుంటూ మనం ముందుకెళ్తే మటుకు మన లైఫ్ సెట్ అయిపోతది బ్రదర్. కొంచెం మనం ముందు పోయే దారిలో కొంచెం మనం స్టాప్ చేసుకుంటూ వెళ్తే నీట్‌గా అయిపోతే మనం హ్యాపీగా మనం ముందుకెళ్ళగలుగుతాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మనం కస్టమర్ తీసుకొచ్చాం. పోనీలేదు పర్లేదు ఇంకో కస్టమర్ తీసుకురండి. మేము గతంలో ఒక 10 మంది కస్టమర్ తీసుకొస్తే బ్రదర్, 10 మంది కస్టమర్ తీసుకొస్తే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురైనా కొనేవాళ్ళు ఖచ్చితంగా. కానీ ఇప్పుడేమైందంటే 100 మంది కస్టమర్స్ మనం తీసుకొస్తే ఒక్కరిద్దరు మనం ప్లాన్ చేస్తుర్రన్నట్టు. అంటే మార్కెట్ టైట్ అయిపోయిందన్నట్టు. మనం ఇంకా బాగా రిస్క్ తీసుకొని మార్కెట్‌లోకెళ్ళాలన్నట్టు. అట్లెళ్తే మనం ఖచ్చితంగా మనం సక్సెస్ అయితాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మార్కెట్ ఇప్పుడిప్పుడే మంచిగా పుంజుకుంటుంది. ఈ మూవ్‌మెంట్‌లో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అయితాం బ్రదర్. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సండే వరకు మీరు ప్లాన్ చేసుకోండి. మీ వాళ్ళని కూడా అందరిని రెడీ చేయండి. సండే ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని మనం ముందుకెళ్దాం. 100% మనం బుకింగ్ అయ్యేటట్టు మన ప్రయత్నం. ఓకేనా బ్రదర్? ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే బ్రదర్. థాంక్ యూ గణేష్ గారు. థాంక్ యూ. భీమేష్ రెడ్డి సార్, ఓకే. మీరిగ మీరు రేపటికి అక్కడ మియాపూర్ వెళ్తున్నాను నేను. రేపు ఎవరైనా అక్కడ కొత్త వాళ్ళు గాని, ఇంకెవరైనా వచ్చి మియాపూర్ సైడ్ వచ్చేవాళ్ళుంటే నాకు కాల్ చేయండి. నేను మార్నింగ్ చేస్తాను. అక్కడ మార్నింగ్ నేను అక్కడ ఉంటాను. వాళ్ళనందరిని నేను ప్లాన్ చేస్తాను. ఓకేనా సార్? ఓకే థాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. హావ్ ఎ గుడ్ డే సార్. హావ్ ఎ గుడ్ డే. ఓకే సార్. అదే సండేకి అంతా మనం కస్టమర్ ఈ వారం అంతా కస్టమర్ మీద ఫోకస్ చేయండి ప్రతి ఒక్కరు. ఒక్కొక్కరు ఒక కస్టమర్ తీసుకొచ్చేలా కాకుండా ఏం పర్వాలేదు. ట్రై చేయండి అని చెప్తున్నా. మనం ట్రై చేసేదానికి ప్రయత్నం చేయాల. ఒట్టి కూర్చుంటే మనకు కాదు. కనుక రేపటి నుంచి మార్నింగ్ నుంచే మనకు పోస్టింగ్ పెట్టడం, మన రిలేటివ్స్ మన వీడియోస్ గ్రూప్‌లో ఈ రోజు పెట్టినాం కదా! వీడియోస్ మంచిగున్నాయి. ఆ 3 వీడియోస్ ఉన్నాయి. అంటే సైట్ మీద అది పెట్టకండి. సెలెక్ట్ చేసి ఆ 3 వీడియోలు పెట్టాను. ఆ 3 వీడియోలు
మీరు పెట్టండి. ఒకటి 10 lakhs ది ఒక వీడియో ఉంది, లాంచింగ్ ఒక పోస్టర్ ఉంది, 45 ఎకరాలది లాంచింగ్ అనేది అదొకటి, 10 lakhs అనేది ఇది ఉంది. ఈ మూడో పంపేయండి. మీది మనం అన్ని మేము ఫార్వర్డ్ చేసిన వాళ్ళని మీరు పంపొద్దు. ఆ వీడియోలో ఏముంది, కస్టమర్ అలా ఉంటే అసోసియేట్స్ వీడియో కూడా పెట్టుకుంటాం. మీరు ఏదో చూడకుండా దప్పన అసోసియేట్ వీడియో కస్టమర్ చేశారనుకోండి పొరపాటు అవుతుంది. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మీరు పరిశీలించాలి. ఏ వీడియో పెట్టారు, మన గ్రూప్ లో మనం అసోసియేట్ కాబట్టి మనకు సంబంధించిన వీడియోలు పెడతాం, కస్టమర్ సంబంధించిన వీడియోలు పెడతాం. మీరు గుర్తించాలా ఇది కస్టమర్ పంపే వీడియోనా అసోసియేట్ వీడియోనా అని. ఒకవేళ డౌట్ వస్తే మమ్మల్ని అడగండి, సార్ ఈ వీడియో కస్టమర్ పంపించవచ్చా అని అడగాలి. ఏమంటే కస్టమర్ పంపకూడదు, మన నెగిటివ్ అవుతుంది. కస్టమర్ కి ఏ వీడియోలు పంపాలో మనకు తెలిసిపోతుంది చూస్తే, ఇది కస్టమర్ వేలో ఉందా మన వేలో ఉందా అని. ఇది కూడా అందరు గమనించాలి. కనుక మనం సెండ్ చేసినటువంటి కస్టమర్ పంపకూడదు. చూడకుండా ప్రతి వీడియో మనం చూడాలి, మ్యాటర్ ఉంటే చదవాలి, ఏముందని క్షుణ్ణంగా అయిన తర్వాతనే డౌట్లు వస్తే ఫోన్ చేసి నాకు ఎనీ టైం ప్రతి ఒక్కరికి కాల్ చేసి నేను అందరికి చెప్తున్నా. కనుక ఎనీ టైం ఏ డౌట్ ఉన్నా కూడా నేను చెప్తా క్లారిటీగా, ఇలా కాదమ్మా అలా అమ్మా నేను చెప్తా. మనం అదే ఎంకరేజ్ 24 hours ఆన్లైన్. నేను రాత్రి కూడా ఫోన్ ఆఫ్ ఉండదు, 24 గంటలు నాది ఫోన్ ఆన్ ఉంటుంది. స్విచ్ ఆఫ్ అనేది నా చరిత్రలో లేదు. ఫోన్ ఉన్నప్పటి నుంచి ఇంతవరకు స్విచ్ ఆఫ్ చేసిన సమస్య లేదు. కాకుంటే ఒక మీటింగ్ లో అట్లా ఉంటే మెసేజ్ పెడతా, తర్వాత చేస్తా నేను చూసి. ఇందాక ఎండి సార్ ఇప్పటిదాకా ఉన్నాడు, మళ్ళీ గ్రూప్ లో వెయిట్ చేస్తున్నాను, మెసేజ్ పెట్టినా ఎండి సార్ మీటింగ్ లో ఉన్నాడు అట్లా. అది కనుక అందరూ ప్రయత్నం చేద్దాం. సండేకి ఒక కష్టం ప్రతి ఒక్కరు తీసుకెళ్ళాలి, అది మన టార్గెట్. దైవాధీనం. అందరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఒక కస్టమర్ కానీ వీలైతే 2 కస్టమర్లు కానీ మనం ముందు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, మేము ఎందుకు వద్దంటామంటే డైరెక్ట్ ఒకసారి ఆఫీస్ చూసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే, మేము కొద్దిగా అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు వే ఆఫ్ టాకింగ్ చేస్తుంది, కొనగలుగుతారా లేదా అనేది గుర్తుపడతాం. ఒట్టిగా మనం తీసుకుపోయి మన శ్రమ, కారు కిరాయి ఖర్చులు ఇవన్నీ వేస్ట్ కాకుండా ఆ కస్టమర్ కొనేటట్టున్నాడా లేదా అనేది గుర్తించగలుగుతారు. అంటే ఎక్స్పీరియన్స్ ల సీనియర్స్. దాని గురించి మేము ఉన్నోళ్ళంతా తీసుకుపోతే మా భార్యని అడుగుతా, డెసిషన్ మేకర్ తీసుకోవాలి. ఎప్పుడైనా డెసిషన్ మేకర్ ఎవరంటే ఎవరు, నేను వస్తా అంటాడు, మా భార్యని అడిగి చెప్తా అంటాడు. అయిపోయి మీ భార్య ముందే చెప్తాం, సార్ మీ ఫ్యామిలీ అంతా రండి, మీ భార్యను తీసుకురండి, మీ ఫాదర్ని తీసుకురండి అని చెప్తాం. డెసిషన్ మేకర్ ఎవరని డైరెక్ట్ ఇండైరెక్ట్ అడుగుతాం. సార్ మీరైనా పర్వాలేదు, ఇంకా మీ ఫ్యామిలీ చూడాలా, మీరే తీసుకునే శక్తి ఉందా అని ఇండైరెక్ట్ గా అడుగుతాం. డైరెక్ట్ అడిగితే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, మీ భార్య ఏం తీసుకురా అంటే ఆయన ఫీల్ అవుతారు. అట్లా అడగకూడదు, సార్ మీరు ఇంకెవరన్నా వస్తారా, మీరు వచ్చినా పర్వాలేదా, మీరే తీసుకోవాలి ఇండైరెక్ట్ గా మాటల్లో మేము కనుక్కుంటాం అన్నట్టు. ఆయన డెసిషన్ మేకర్ ఆయన లేదా అనేది ఒక 10 నిమిషాలు మాట్లాడితే మనకు తెలిసిపోతుంది. కొంటడా లేననేది కూడా గుర్తుపడతాం. ఆయన లోన్ పోతున్నాడా, పైసలు ఉన్నాయా, ఎంత కడతాడు, సార్ మీరు ఎంత బడ్జెట్ పెట్టగలుగుతున్నారంటే ఆ బడ్జెట్ తగ్గట్టు మనం వెంచర్ చూపిస్తాం. ఎక్కువ బడ్జెట్ అంటే క్యాపిటల్, హైవేలు, ఇంకా కమర్షియల్ కావాలంటే అన్ని వెంచర్ చూపిస్తే ఆయన కన్ఫ్యూజ్ అవుతాడు, ఏది కొన్నాడు. కస్టమర్ కి ఎప్పుడు అన్ని వెంచర్ చూపిరాదు, ఆయన సందిగ్ధంలో పడతాడు. ఇప్పుడు ఓపెన్ కొనట్టు ఆయన చూపించి క్యాపిటల్ చూపిస్తే, 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అని క్యాపిటల్ చూపిస్తే, ఇది చూపిస్తే క్యాపిటల్ నచ్చదు, మన వైకుంఠం నచ్చదు. అదే హైవేలో ఉంది, క్యాపిటల్ బాగుంది, దీంట్లో కొనాలనుకున్నాడు. దాంట్లో కొనాలంటే 10 లక్షలు రాదు కదా, ఆయన మైండ్ సెట్ అదే. అరే సార్ నేను దీంట్లో ఇష్టం ఉంది, ఇష్టం లేదని చెప్పాడు, నేను మా ఇంట్లో అడిగి చెప్తా, లేకుంటే దీంట్లో ఇష్టం, దీంట్లో ట్రై చేస్తాడు సార్ అంటాడు. అది కొనాలంటే మనకు 25 lakhs కావాలి క్యాపిటల్ కొనాలంటే. అంటే కస్టమర్ వే ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది అంటే ముందే కనుక్కుంటాం మేము. ఆయన బడ్జెట్ తగ్గట్టు మనం వెంచర్లు చూపించాలి. అన్ని వెంచర్లు తిప్పకూడదు అందరికి. అన్ని వెంచర్లు తప్పితే దేంట్లో కొన్నాడు, ఒక వెంచర్ నుంచి ఒక వెంచర్ ఉంటే ఆయనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. మనం ఒక బడ్జెట్ కనుక్కుంటే ముందే మేము మాట్లాడితే ఆయన ఏ వెంచర్ లో కొంటాడు, ఆయనకి సూటబుల్ ఏ వెంచర్, హై క్లాస్ వెంచర్. మీటింగ్ లో ఉన్నా, పెట్టు ఫోను, తర్వాత చేస్తా. చెప్పాలి కాబట్టి మనం అన్ని వెంచర్లు చూస్తాం. ప్రతి వెంచర్ మనకు అవగాహన ఉండాలి. ప్రతి వెంచర్ ఏ ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఏమేమి డెవలప్మెంట్స్ ఉంటాయి మనం చూస్తేనే కదా కస్టమర్ చెప్పేది. మనం చూడకుండా కస్టమర్ చెప్పగలుగుతామా? ఫిజికల్ గా మనం చూస్తే మన కళ్ళల్లో ఉంటది, ఆ కళ్ళల్లో చూసినే చెప్తాం, అబద్ధాలు ఏం చెప్పొద్దు, చూసినదే చెప్తాం. కంపెనీ ఎండి సార్ చెప్తాం, ఓన్ గా ఏం చెప్తలేం కదా, చెప్తున్నాం మనం ఫ్రాడ్ చేస్తలేం.
ఒక మంచి ల్యాండ్ మనం అడ్వైజర్ గా పనిచేయాలి. మనం ఏజెంట్లం కాదు. ఒక ప్రాపర్టీ అడ్వైజర్స్ అని ఫీల్ కావాలి. ఒక మంచి ప్రాపర్టీ ఇస్తాడు. ఇప్పుడు తిట్టుకుంటాడు ఆయన 10 ఇయర్స్ తర్వాత డబుల్ ట్రిపుల్ వచ్చినప్పుడు అప్పుడు అనుకుంటాడు అదే ఒక్కటే కొన్నా 2 కొంటే బాగుంటుందని అప్పుడు తలుచుకుంటాడు ఆయన. కనుక అందరు దృష్టి పెట్టండి, ఫోకస్ చేయండి. ఎవరైనా కస్టమర్ ఉంటే మాకు కాల్ చేయండి, వీడియో కాన్ఫరెన్స్ కలపండి, ఆ వీలైతే ఆఫీస్ తీసుకురండి. మీ గురించే మీకు ఫెయిల్యూర్ కాకూడదు, ఒట్టికి తీసుకుపోయి వదిలేస్తే ఫెయిల్యూర్ కాకూడదని మా బాధ. వెంచర్ తీసుకొచ్చామంటే ఆయన అడ్వాన్స్ కట్టి ఫ్లాట్ బుక్ చేసుకొని పోయేటట్టు మా టార్గెట్ అన్నాడు. ఒట్టిగా చూపించడమా వదిలేసినామా, మీ ఓ రోజు మాకు టైం వేస్ట్, చెప్పి మీకు టైం వేస్ట్, కారు కిరాయి ఒక 4-5 వేస్ట్, ఇవన్నీ వేస్ట్ కదమ్మా మేడం. అందుకే క్లారిటీ కావాలా. ఫ్లాట్కి వచ్చినట్టే గన్ షాట్ పడాలి. టార్గెట్ అయితే బుల్లెట్ పడాలి. మన టార్గెట్ అది సక్సెస్ అన్నట్టు. ఒట్టిగా ఫెయిల్యూర్ అయితే మనకు బాధ అనిపిస్తుంది. అయ్యో ఒక రోజు కదా కస్టమర్ ఆయనకంతా చూపించాం. ఒక్కసారి వన్స్ ఓ కస్టమర్ వచ్చి తర్వాత మా భార్యను అడుగుతా, మా పిల్లల్ని అడుగుతానంటే అది రావడం 90% ఓప్లేస్ అన్నట్టు. వచ్చిన రోజే 10,000 కానీ ఆయన లాక్ చేయగలి. 1 lakh కడితే లాక్ అయిపోతాడు. కనీసం 11,000తోనైనా లాక్ చేయగలగాలి. అందుకే డెసిషన్ మేకర్ ఎవరు, ఆయన ఎంత పెట్టుబడి పెడతారు, ఏ వెంచర్ చేయాలని క్లారిటీ కోసం మేము మామూలు కలిపేయండి అని మేము అడుగుతున్నాం. అంతే తప్ప మీకు సక్సెస్ కావాలని మేము కోరుకునేది. ఫెయిల్యూర్ కావద్దు, సక్సెస్ కావాలని మీకు ఇవన్నీ చెప్పేది. మీకు ప్లాట్ తగిలిస్తే సక్సెస్ చేస్తేనే మాకు సంతోషం. దాని గురించే మేము ఇవన్నీ కండిషన్స్, అంతే తప్ప ఇంకేం లేదు. ఓకేనా? ఓకే. రేపు నుంచి కస్టమర్ ఫోకస్ చేయండి. మళ్ళీ రేపు ఈవినింగ్ మాట్లాడతాము. ఈ రోజు లేట్ అయింది కాబట్టి మీరు అప్డేట్ చేసి రేపు ట్రై చేయండి. ఎవరు ఎనీ టైం నాకు ఫోన్ చేయొచ్చు, ఎనీ డౌట్ ఫోన్ చేయొచ్చు. ఓకేనా మేడం? ఓకే, ఆల్ ది బెస్ట్. అందరికి గుడ్ నైట్. రేపు నుంచి షిఫ్ట్ గా ఫాలో చేయండి అందరు. రేపు ఈవినింగ్ మాట్లాడదాం 8 o'clock. ఓకేనా? ఓకే, బాయ్. బాయ్. థ్యాంక్ యూ సార్. హలో రా, బాయ్ రా. మేడం మేడం అందరికి గుడ్ నైట్, బాయ్ బాయ్. అందరికి ఇంతసేపు మాట్లాడారు. గుడ్ నైట్. ఎక్కువనే స్పెండ్ చేశారు. కొంచెం లేట్ అయింది. బాయ్ రా. బాయ్ బాయ్ బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ రా. బాయ్ బాయ్. లక్ష్మి మేడం అట్లే తిరుగు, ఆ చెట్టు పుట్టలేమడే తిరుగు. ఏం చెట్లు లేవు వెనుకకు, మామూలుగానే ఉన్నాం మేము. చెట్లు గుట్టలల్లా ఏం లేవు. ఓపెన్ ఓపెన్ చుట్టూ ఓపెన్ ఓపెన్ క్లాస్. ఓ డ్రెస్, ఆ డ్రెస్ కొనుక్కో షాపింగ్ మాల్ పోయి. బెంగళూరు కాదు, హైదరాబాద్ లో ఉంది ఆమె. షూటింగ్ లో ఉంటుంది ఆమె హీరోయిన్. మేడం మా అమ్మకి చెప్పండి ఆయమ్మ పోస్ట్. ఓకే ఓకే రా, బాయ్ రా. ఓకే మేడం, గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ నైట్. బాయ్ బాయ్. సంధ్య మేడం బాయ్. ఫోకస్ చేయండి. విన్నారు కదా ఇప్పటిదాకా. మేడం మరి అడగొచ్చు కదా 150 గజాలు ఎన్ని ఫ్లాట్స్ సేల్ అవుతాయి అన్నట్లు అడగొచ్చు కదా. అడగట్లేదురా, ఎందుకు అడగట్లే? అడగొచ్చు కదా. టార్గెట్ అవుతుంది ఆడ. అదే రేపు అడుగు. అందరూ అడగాలి. అడగట్లేదని నేను కూడా చూస్తున్నా సార్. 2 సార్లు వచ్చి 2 సార్లను అడుగుతలేవు. నేను అడగట్లేదని చూస్తున్నా నేను. గణేష్ సార్ ఏమంటాడు, మేడం అది మానస్ ఏమంటారు సంధ్య మేడము డైరెక్ట్ ఆఫీస్ కంటే ఆఫీస్ కి తీసుకొచ్చే కస్టమర్ ని అక్కడ తీసుకోవాలని చెప్పింది సార్ అట్లా అని అన్నాడా? ఖచ్చితంగా మనం ఏం చేయాలి, క్లియర్ గా 2-3 సార్లు చెప్పాలా వాళ్ళకి. అలా చెప్పి మనం మాట్లాడాలి. మిస్టేక్ కావద్దు అక్కడ. చూసిన ఆయన అన్నాడు అందరి ముందు అనేసరికి నేనేమన్నా, అవును సంధ్య మేడం చెప్పింది, అవును అంటే నేను కూడా చెప్పినాడు నా తప్పు, నేను కూడా అన్నా. అసోసియేట్ కస్టమర్ కాదు, కస్టమర్ చెప్పాలి. అసోసియేట్ చెప్పిన నేను. నువ్వెవరంటే చూస్తుంది. సరే బాయ్ బాయ్, గుడ్ నైట్. మాట్లాడదాం. 9:30 అవుతుంది. ఓ టైం అయింది. ఓ టైం. సరే సరే బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్.